హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహా ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అదే ఎక్కడికి? ఎగ్జిబిషన్. యాక్చువల్లీ 3:30 వరకు అక్కడ ఉండాలి అని అనుకున్నాం. ఇప్పుడు 3:30 అవుతుంది. చూద్దాం ఎంతసేపట్లో అయితే పోతామో. అండ్ స్టార్ట్ అవుతున్నాం. 3:30 కాదు, 3:15 అవుతుంది. సో అట్లీస్ట్ 4 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈసారి ఏంటి అంటే నేనేం కొనొద్దు అనుకుంటున్నా. సీరియస్లీ గాయ్స్, సీరియస్గా నమ్మండి, నేను ఏం కొనను. కొంటే విహా కోసమే కొంటానన్నా. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు ఓకే ఏమన్నా విండో షాపింగ్ అంటారు కదా, అట్లాంటివి ఏమైనా కొందాము అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి కొరియన్ నైట్ సూట్స్ బాగా ఫేమస్ అయినాయి కదా, సో అందులో ఏమన్నా చూద్దాం అనుకుంటున్నా. అండ్ పాపాకి పరి అంట, సో అది కూడా వెళ్దాం. నాకు కనిపిస్తే పోతా. ఈ విహాతో నేను ఎక్స్ప్లోర్ చేయగలనో లేదో అసలు ఇయ్యాల చూసేద్దాం. సో ఇంకొకటి, ఎగ్జిబిషన్ బోర్ అయితే కొట్టదు గైస్, అస్సలు కొట్టదు. మెమరీస్ ఉన్నాయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. అండ్ మోర్ ఓవర్ ఉన్నాయే ఉంటాయి, బట్ అయినా కూడా ఎగ్జిబిషన్ ఫీల్ ఒకటి ఉంటుంది అనమాట. బొక్క పెట్టుకొని రావాలి కదా. సో ఇవాళ ఎంత బొక్క పెట్టుకుంటా, ఏమేమి కొంటా, అవైతే చూద్దాం. యాక్చువల్గా ఎగ్జిబిషన్ లోపల కాదు, బయట నుంచే మన షాపింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందరికీ తెలిసినట్టే బయట మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, అంటే లైక్ కమ్మలు, నెక్ పీసెస్ కానీ, మనకి బ్రేస్లెట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఈసారి నేను కొత్తగా చూసిందంటే ఇదిగో ఈ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ చూసా. బట్ అంత తోపేం అనిపిస్తలే, చూసినంత క్రేజీగా పెట్టుకుంటే లేదనమాట. సో ఐ లెఫ్ట్ దేర్. తర్వాత ఇంకా ఇట్లా చాలా ఉంటాయి, ఒక్కటి కాదు రెండు కాదు, ఒక 10, 20, 30 మంది ఉంటారు ఇట్లా అమ్మేవాళ్ళు. బట్ అందరి దగ్గర ఒకే రేట్ ఉంటుంది. వాళ్ళు చెప్పడం మాత్రం డిఫరెంట్ రేట్స్ చెప్తారు. ఒకరు 100దే 250 చెప్తారు, 300 చెప్తారు, 100ది కొంతమంది జెన్యున్గా 100 కూడా చెప్తారు. బట్ బార్గెన్ అయితే చేయాల్సిందే, 100% బార్గెన్ చేయాలి. సో నాకు ఇక్కడ ఇది చాలా నచ్చింది అనమాట. విండో షాపింగ్ మాత్రం బయట చేసుకుంటేనే బెస్ట్, లోపల అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం ఉండవు. ఇంకా వెల్కమ్ టు నుమాయిష్. యాక్చువల్గా అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్, మెట్రోలో వచ్చిన వాళ్ళకి కూడా ఇదే ఎంట్రన్స్ ఉంటుంది. లోపల పోగానే నాకైతే ఇవే నైట్ సూట్స్ కనిపించినాయి. ఏడవైనా ఫస్ట్ ఎంటర్ కాగానే అటు ఇటు ఇవే ఉన్నాయి అనమాట. అయితే కొరియన్ నైట్ సూట్స్ ఎంత ట్రెండింగ్ అయి ఉండే కదా. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ట్రెండింగ్ ఉంది, బాగుంది, బట్ క్వాలిటీ రియాలిటీలో క్వాలిటీ యావరేజ్ గైస్. 600 వర్త్ అయితే కాదు. ఎక్కువ సార్లు కూడా వేసుకోలేము. అంటే ఇంకా కొరియన్ బట్టలు వేసుకోవాలి అన్న డ్రామా పిచ్చున్న వాళ్ళైతే ఎన్నైనా కొనుక్కోండి, ఎన్నైనా వేసుకోండి. బట్ రెగ్యులర్గా మనకి లైఫ్ టైం కావాలి బట్టలు అంటే అదైతే వర్త్ కాదు. ఒకటి రెండు కొనుక్కోవచ్చు. అండ్ నేను ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిన. సో ఇక్కడ నాకు కంఫర్టర్స్ అలాంటివి కనిపించినాయి. బట్ నేను ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా. ప్రైజింగ్ అయితే వర్త్ అనిపించింది. మనకు ఆన్లైన్ ఆర్ వేరే ఏరియాస్లో ఎక్కడ చూసినా ఇక్కడైతే తక్కువే ఉంది కొంచెం. అండ్ ఇంకా ఈసారి ఎప్పుడైనా చికెన్ కర్రీ ఫేమసే, బట్ ఈసారి ఇంకా ట్రెండింగ్ అయిందనమాట. సో చికెన్ కర్రీ నెక్స్ట్, కొరియన్ వాటి తర్వాత చికెన్ కర్రీ నడిచింది ట్రెండింగ్లో. అండ్ నెక్స్ట్ తెలుసా, నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, ఈ కలంకారీది కూడా హైప్ చేశారు కదా. థమ్స్ డౌన్ గైస్, థమ్స్ డౌన్. అస్సలు బాగాలేదు, క్లాత్ అయితే అస్సలు బాగాలేదు, కొనకండి, వేస్ట్, డబ్బులు వేస్ట్. కొన్ని షార్ట్స్లో చూసినా బాగుంది, సాఫ్ట్ ఉంది, అది అని చెప్పారు. అసలు అట్టలాగా ఉన్నాయి, అసలు అట్టలాగా అంటే వెరీ చీప్ ఆ క్వాలిటీ. కలంకారీ అయితే నచ్చితేనే తీసుకోండి నిజంగా మెటీరియల్, బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి. మోర్ ఓవర్ కొరియన్ వాటి కూడా చూస్తున్నారు కదా, అవి చూడడానికి బాగున్నాయి బయట నుంచి. ఇప్పుడు వీడియోలో చూడండి, అది నిజంగా బాగున్నాయి. బట్ అక్కడికి వెళ్తే క్లాత్ అంత మంచిగా లేదనమాట. అసలు ప్యాంట్ అయితే మనకు, పైజామ్ అయితే ఆ ఎలాస్టిక్ దగ్గర చాలా తిన్నిచ్చారు, అది కొంచెం డ్యామేజ్ అయిందంటే బిస్కెటే. నెక్స్ట్ ఇక్కడ నేను కిడ్స్వి కూడా కనిపించినాయి. కిడ్స్కి కూడా సరే, నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, మన బుడ్డిదానికి చిన్న కాటన్వి చూసిన. నాకైతే ఇవి చూస్తే ఆ నైటీ లాగానే అనిపించినాయి. దీనికి వేస్తే కూడా నైటీలా ఉంటుందా అని ఫీల్ అయినా. ఇక్కడ ఈ బాటిల్స్ చూస్తారు కదా, ఈ లక్కీగా నాకు కనిపించినాయి అనమాట. నేను ఇలాంటిదే కొనుక్కోవాలనుకున్నా. సో ఇక్కడ నేను అనుకున్న ప్రైస్లో వచ్చింది, తీసేసుకున్నా. ఇది ఓవర్ హైప్ ఇక్కడ మొత్తం మన ఎగ్జిబిషన్లో. అది కాదు ఇది కాదు, నీలోఫర్ ఇస్ ద హైప్. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ వాడేసుకున్నారు నీలోఫర్ని, మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. నేను కూడా మస్కబన్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఓకే, బాగుందనమాట, మంచిగా అనిపించింది టేస్ట్ వైజ్. నేను ఇదే మస్కబన్ లోకల్ ఏరియాలో ట్రై చేసిన, అసలు ఇచ్చి పాడుండే అనమాట. సో అది తిన్నాక ఇది తినేసరికి నాకు కొంచెం ఓకే యావరేజ్ అనిపించింది. ఈసారి ఈ ఒక్క నీలోఫర్ అన్నిటిని తొక్కేసింది అనమాట, ఫుడ్ ఐటమ్స్ ని. అసలు యాక్చువల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే మేము చిన్నప్పటి నుంచి విన్నది ఏంటి అంటే, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఫుడ్ని అనే విన్నాము. అండ్ అట్లనే ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం అది ఎట్లయిపోయిందంటే నిజంగా ఆ బిజినెస్ అయిపోయింది అనమాట.
పోతుంటే పోతుంటే ఇట్లా బొమ్మలు కనిపించినాయి. చాలా క్యూట్ ఉండే. నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా. కొన్ని అయితే డీటెయిలింగ్ చూడండి. అదిగో ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా. కొనాలనిపించింది బట్ అవసరం ఉంటేనే కొనాలి అని ఫిక్స్ అయ్యా. బట్ నాకు అది అవసరం లేదు. ఇక్కడ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ అవి మనకు బయట కూడా దొరుకుతాయి అనమాట. అంత తోపుగా ఏం లేవు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ బ్యాంగిల్స్ లానే అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా కనిపించినాయి. కొన్ని తీసుకుందామని ముందే అనుకున్నా. మ్యాగ్నెట్స్ అయితే బాగుంటాయి, నాకు ఇష్టం, క్యూట్గా ఉంటాయి కదా. సో అట్లా తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. అయితే ఇంకో మ్యాటర్ ఏంది అంటే అస్సలు బార్గెనింగ్ చెయ్యనిస్తలేరు బ్రో. అస్సలు చేయనిస్తలేరు. ఒకప్పటిలాగా బార్గెనింగ్ లేదు. ఎస్, నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా నాకు గ్రౌండ్స్ లో మెమరీస్ ఉన్నాయని. ఎస్, ఇది నా కాలేజ్ అనమాట. అసలు నా కాలేజ్ గ్రౌండ్స్ రాబాయి. ఇది కాలేజ్ నేమ్ వచ్చేసి సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ కాలేజ్. ఇది నా మాస్టర్స్ నేను ఇందులోనే చేసిన. అండ్ ఇక్కడ ఏంటి తెలుసా, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి లాస్ట్ 3 days ఫ్రీ అనమాట. 70% డిస్కౌంట్ ఇస్తుండే మాకు. ఎట్లా అంటే లాస్ట్ 3 days మా ఐడి కార్డ్స్ చూపించాలి. ఐడి కార్డ్స్ చూపిస్తే వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టుకున్న దగ్గర అయితే అసలు బార్గెనింగ్ చేయలేం. వేస్ట్. ఇంకా మీకు నచ్చితేనే వెళ్ళండి, మనం నచ్చితేనే తీసుకోవాలి అక్కడ. ఇంకా నెక్స్ట్ ఈ ఎంబ్రాయిడరీవి చాలా కనిపించినాయి. ఎక్కడ పడితే అక్కడ ఎంబ్రాయిడరీ కూడా బాగున్నాయి అనమాట. ఇవి కూడా సెట్స్ ఉన్నాయి. లైక్ సెట్ వచ్చేసి 700, 600 కూడా ఉండే. ఈసారి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు ఎట్లా అంటే బార్గెన్ చేయనిస్తలేరు. ఫిక్స్డ్ పెట్టుకున్నారు. అడుగుతున్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కొనండి లేకపోతే వెళ్ళండి అని అంటున్నారు. చాలా రూడ్గా కూడా బిహేవ్ చేస్తారు. ఎట్లయినా సరే అని చెప్పి వాళ్ళు జనాల పల్స్ పట్టేసుకోరు. వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మనం షాపింగ్ చేస్తున్నాం. మన ఎక్స్ప్రెషన్లు అన్ని చూస్తారు. కొనాలని ఉందా, ఈ ఇంటెన్షన్ ఏంది అని వాళ్ళకి తెలిసిపోతుందేమో. కంపల్సరీ వాళ్ళు మనం వస్తాము అని చెప్పి అస్సలు తగ్గి మనం చిన్నప్పటి నుంచి చూస్తుండే కదా మన మమ్మీలు దావే పోదాం పోతే తగ్గిస్తారు అని అంటారు కదా. సేమ్ అట్లనే 2 అడుగులు వేయాలి. నిజంగా పిలిచేటోడు అయితే పిలుస్తాడు, లేదంటే మూసుకొని పోయి కొనుక్కోవడం ఆ రేట్కి. గాయస్ ఇతను చీట్ చేసిండు గాయస్. నిజంగా ఇతనైతే చీటరే. ఇతని దగ్గరికి వెళ్తే మాత్రం అసలు నిజంగా బార్గెన్ అయితే చేయండి. చేయకపోతే అసలు కొనకండి, లైట్ తీసుకోండి. అయితే ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అనమాట. లైక్ బెండకాయ, దొండకాయ అట్లా చిన్న ముక్కలు చేసుకుని తీసుకుందామని ఫిక్స్ అయ్యే వెళ్ళిన. నాకు అది 150 చెప్పిండు. నేను బార్గెన్ చేద్దాం అనుకునేలోగానే ఏమన్నాడంటే 150 ఫిక్స్డ్ అనేసిండు అనమాట. సో ఇంకా ఎందుకులే బార్గెన్ చేయడం అని తీసుకునేలోగా ఇంకొక అతను వచ్చి ఏమన్నాడంటే ఇందాక 100కి ఇచ్చినావు కదా ఇప్పుడు 150కి ఇస్తున్నావు అన్నాడు. ఇక నేను షాక్ అయిపోయి నేను ఏమనలే. ఓకే భయ్యా నేను 150 ఇస్తా, 50 రూపీస్ రంజాన్ పండుగ చేసుకో అని చెప్పి ఇచ్చేసి వచ్చిన. ఇది ఒక షాప్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట మెయిన్ గేట్ నుంచి. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా ఈ షాప్ లోకి. సో ఎనీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 రూపీస్ అండ్ 50, 100 అట్లా ఓకే రీజనబుల్ ప్రైజెస్ లో మనకి డిఫరెంట్ గా దొరుకుతాయి. లాస్ట్ ఇయర్ కొన్ని మిస్ అయినాయి అని నేను ఇయర్ కొనుక్కున్నాను అనమాట. అయినా లేడీస్ కి ఎన్ని కొన్నా కూడా తక్కువే కదా. అసలు ఆ క్లిప్లని అయ్యని ఇలా కొంచెం వెరైటీ ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ ఆర్టిఫిషియల్ రోజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి. సో ఈసారి ఏంటి అంటే నేనేం కొనొద్దు అనుకుంటున్నా గైస్. నేనేం కొనను అని చెప్పాను కదా, నిజంగానే ఏం కొనలేదు. ఏం కొనలే శివ, ఏం కొనలే గైస్, ఏం కొనలే. వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్వి కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.